యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. క్రిస్మస్ జనవరి మధ్యలో ఉన్నాం. 2025 సంవత్సరము కొద్ది దినాల్లో ముగించబడుతుంది. 2026 సంవత్సరం రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు దేవాది దేవుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు. త్వరగా ఆయన ఎందుకు వస్తున్నాడంటే వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. మీరు మంచి చేస్తావో చెడు చేస్తావో ఇంటికి ఆయన తీర్పు తీర్చి జీతం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుకనే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి రాకడకు ముందు నీ పోకడ ఆగిపోక ముందు సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తము చిందించాడన్న సంగతి మర్చిపోకూడదండి. ఆ ప్రభువు నీ యొక్క ప్రతి పాపము నిమిత్తం ఆయన సిలువనైబడినాడు. కనుకనే ఆ దేవాది దేవుడి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రంగా చేయనని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇంకా దేవాది దేవుని నమ్ముకోకపోతే, ఆ దేవాది దేవుని ఇంకా తెలుసుకోకపోతే, ఆ దేవుని మాటలు ఇంకా వినకుండా ఉంటే ఎంతో ఆత్మీయ జీవితంలో నష్టపోతావు. కనుకని దేవుని యొక్క మరి దగ్గర ఉన్నది ఆ నష్టానికి కూడా మరి వెల చెల్లించాలి. దేవాది దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. కనుకనే ఆ దేవాది దేవుడు ఎండి బంగారం ధనధాన్యాలు నీ నుండి అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. పాడైపోయా మన హృదయం పవిత్ర పరచడానికి అడుగుతున్నాడు. ఇందులో చిన్న పెద్ద భేదం లేదు, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. కనుక అందరికీ ప్రభు, యావత్తు ప్రపంచానికి దేవాది దేవుడు. కనుకని ప్రపంచమంతటా కూడా నిన్న దినము మరి ఎంతో బర్త్డే కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. కనుకని ఎంతో దేవుని పొందుతూ వచ్చింది ప్రపంచం. కనుకని మన ఇంట్లో ఒకరు పుడితే మన వీధుల వాళ్ళకి, మన బంధువులకి, రక్త సంబంధులకి ఆ బర్త్డే చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక దినం ప్రపంచమంతా కూడా సంతోషకరంగా జరుగుతూ వచ్చింది. ప్రియులారా, ఇంతకంటే సంతోషం నువ్వు చూడాలంటే, ఇంతకంటే ఎక్కువ ఆనందం చూడాలంటే, ఇంకా పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే చాలు. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రండి. కనుకనే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి నువ్వు వెళ్ళట్లేదు అని ఆయనే నీ దగ్గరకు వచ్చిన్నాడు. ప్రియులారా, నీకు ఆయన మాటలు వినిపిస్తున్నాడు. కనుక ఇప్పుడే మరి సమయం ఉండగానే నీ దగ్గరికి ఆ మాటలు రాగానే నాకు కూడా కావాలి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అని నీ హృదయంలో విశ్వసించితే చాలు. ప్రభువా, నేను కూడా నీ బిడ్డగా ఉన్నాను, నీ రక్తములు నన్ను కూడా కడుగు, శుద్ధి చేయి, నేను కూడా నీ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నానని నువ్వు ఆ చిన్న ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యాలు దేవాది దేవుడు నీ పట్ల చేస్తాడు. కనుక ఊహించలేని గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. పాపం నుండి విడుదలిస్తాడు. పవిత్రమైన స్థలానికి నిన్ను కూడా వారసులుగా చేస్తాడు. ఎవరి పేరైనా సరే జీవగ్రంథంలో లేని ఎడల వాళ్ళు నా వాళ్ళు కాదన్నారు. ఈ లోక గ్రంథాల్లో ఎన్నో గ్రంథాల్లో నీ పేరుంది, కానీ పరలోకములో, ఆ వైకుంఠములో, ఆ నిశ్చలమైన రాజ్యములో నీ పేరు కూడా రాయబడాలన్నదే దేవుని కోరిక. అందుకే మమ్మల్ని పంపించాడు. ఇలా ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మా దగ్గర ఉచితముగా దేవుని మాటలు కరపత్రాల ద్వారా పంపిస్తున్నాం. చదవండి, విశ్వసించండి. దానిలో ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు, మీ డౌట్లను తీర్చుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని రక్షించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ తల్లి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ యొక్క సమయంలో చెప్పిన మాటలు అనేక హృదయాల్లో మీరు కట్టుకోవాలని చేయమని, ఎందుకంటే సహాయం చేయమని
యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.